Good evening, all viewers. Welcome to presentation party. This is Rajesh. So, first of all, congratulations both teams, SSG versus and RM team. సో బోత్ టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్ ఇద్దరు కూడా. సో మంచి పర్ఫార్మెన్స్ చూసాం ఈరోజు. సో బెస్ట్ ఏంటంటే ఈరోజు మంచి పర్ఫార్మెన్స్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఈరోజు ఎస్ఎస్జి టీం. సో ఈ మ్యాచ్ రికగ్నిషన్స్ కంటే ముందు మనము ఈరోజు ఫస్ట్ టైం ఈ గ్రూప్లో పార్ట్ అయిన వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం. ఈరోజు ఫస్ట్ టైం నేను వచ్చాను ఈ గ్రూప్లోకి. నేను ఫస్ట్ సారి మ్యాచ్ ఆడుతున్నాను. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో కంగ్రాచులేషన్స్ సార్. మీ పేరు తెలుసుకోవచ్చా? థ్యాంక్ యూ సార్. ప్రశాంత్. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే సార్. సో మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? నాకు మా బ్రదర్ ఇన్వైట్ చేశాడు. ఎవరు సార్? అనిల్. ఓకే ఫైన్. సో మీరు ఇంతకుముందు క్రికెట్ ఆడేవారా? ఆడేవాడిని. సో మీరు అక్కడ ఫస్ట్ టైం మీరు ఇక్కడ మా బిఎంఎస్లో ఆడుతున్నారు కదా, మీకు ఏమనిపించింది ఈరోజు? మీకు ఫీల్ ఎలా ఉంది మీకు ఈరోజు? చాలా బాగా అనిపించింది సార్. ఇంతమంది ఒకేసారి చూడడం, ఒక 1-2 గ్రౌండ్లో ఇంత పబ్లిక్ని ఫస్ట్ టైం చూస్తున్నాం. అవునా? చాలా బాగా అనిపించింది. మ్యాచ్ కూడా మంచిగా లైవ్ ఉంది. వెరీ గుడ్. ఎంజాయ్ చేశారు. సో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? 100%. సూపర్ సార్. కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలో మీకు మీకు చెప్తాం మేము. ఓకే. సో ఇక్కడ ఎస్ఎస్జి టీమ్ స్ట్రేంజర్స్. ఓకే. సో ఈ మ్యాచ్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు మనకి ఈ మ్యాచ్ని అమేజింగ్గా మొహమ్మద్ ఫైద్దీన్ గారు ఉన్నారు, మొయినుద్దీన్ గారు ఉన్నారు. ఒక్కసారి మొయినుద్దీన్ గారితో మాట్లాడదాం. సో ప్లీజ్ సార్. సో మొయినుద్దీన్ సార్ నమస్తే. మీకు ఎలా అనిపించింది మీరు స్పాన్సర్ చేయడం వల్ల? థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తున్నాం మీకు. అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఏమనిపించింది సార్ ఈరోజు స్పాన్సరింగ్ ఎలా చేస్తుంటే ఎలా అనిపించింది? అదే నేను నమస్తే, నా పేరు అబ్దుల్ మొయినుద్దీన్. నమస్తే అబ్దుల్ మొయినుద్దీన్ గారు. నేను ఈ గ్రూప్లో పాటు అయ్యి 9 నెలలు అయింది. 9 నెలల్లో 38 kgs వెయిట్ లాస్. ఓ మై గాడ్, 38 kilos వెయిట్ లాస్. యాజ్ ఆఫ్ నౌ 38 kilos బరువు తగ్గారు సార్. సో ఈ 38 kilos వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మీరు మీ బాడీలో ఏమేమి చేంజెస్ అబ్జర్వ్ చేశారు మీరు? చాడిజరా అంటే డైలీ క్లబ్కి పోవడం, ఇది మంచి డైలీ అలవాటు చేసుకుని 9 నెలలు ఇక బాగా చాలా ఫ్రీ అయిపోయింది ఇక బాడీ. ఇంత హెవీ 135 kg ఉండే, నేను చాలా బాగా 100 kgకి వచ్చా. ఇట్లానే స్పాన్సరింగ్ ఉందంటే ఇట్లా మ్యాచ్లో స్పాన్సరింగ్ చేయడానికి ఇట్లా బిజినెస్ ఉంది మన చికెన్ షాపు. స్పాన్సరింగ్ చేయండి అంటే సూపర్ సార్. స్పాన్సరింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఈ మ్యాచ్ని స్పాన్సరింగ్ చేయడం వల్ల? చాలా హ్యాపీగా ఉంది. నా వల్ల స్పాన్సరింగ్ చేసిన ఒక మ్యాచ్ కానీ హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మ్యాచ్. మీరు ఇక్కడే ఉండండి, కొన్ని రికగ్నిషన్స్ మీతో ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు బోత్ టీమ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. సో వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్. సో చాలా ఇంపార్టెంట్ ఫీల్డింగ్. మన ఫిట్నెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫీల్డింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సో మన ఫిట్నెస్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకుంటూ మనం ఫీల్డ్లో బెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. సో ఈరోజు పర్ఫామ్ చేసిన వాళ్ళు వచ్చేసి ఎస్ఎస్జి టీం నుంచి రాజ్ కుమార్ గారు. సార్ టీమ్ కెప్టెన్ రండి. టీమ్ కెప్టెన్ రాజ్ కుమార్, టీమ్ కెప్టెన్. సో కంగ్రాచులేషన్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లేరా ఎవరు? నెక్స్ట్ వచ్చేసేసి బెస్ట్ రన్నర్ రాజ్ కుమార్ గారు. సో కంగ్రాచులేషన్స్ రాజ్ కుమార్. అండ్ బెస్ట్ రన్నర్ బిట్వీన్ ద వికెట్ అవార్డు. ఈ అవార్డు వచ్చేసి ఎస్ఎస్జి వెల్నెస్ క్లబ్ నుండి రోహిత్. బెస్ట్ రన్నర్ బిట్వీన్ ద వికెట్. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ రికగ్నైజ్ చేసి హైయెస్ట్ వికెట్ టేకర్ ఆఫ్ ది మ్యాచ్. నెక్స్ట్ రికగ్నిషన్ హైయెస్ట్ వికెట్స్ ఆఫ్ ది మ్యాచ్. సో ఈ అవార్డుని ఎస్ఎస్జి టీం నుంచి అమర్ అలీ మురళి ఓకే. కంగ్రాచులేషన్స్ మురళి గారు.
సో నెక్స్ట్ టాప్ ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్టామినా ఇక్కడే తెలుస్తుంది. సో ఈ అవార్డుని గెలుచుకుంటున్న వాళ్ళు అరవింద్ గౌడ్ ఫ్రమ్ ఆర్ఎం వెల్నెస్ క్లబ్. కెప్టెన్. సో నెక్స్ట్ అవార్డు వచ్చేసి టాప్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్. సో ఈ అవార్డుని అజయ్ రెడ్డి ఫ్రమ్ ఎస్ఎస్జి వెల్నెస్ క్లబ్. అండ్ వన్ మోర్ అవార్డ్, బెస్ట్ బౌలర్ అవార్డ్. సో ఈ అవార్డుని గెలుచుకుంటున్న వాళ్ళు ఫహీం ఫ్రమ్ ఆర్ఎం వెల్నెస్ క్లబ్. అండ్ వన్ మోర్ అవార్డ్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్. ఇది మనము రన్నర్ టీమ్కి ఇస్తాము. సో ఈ అవార్డుని ఇక్కడ బెస్ట్గా పర్ఫామ్ చేసిన వాల్యుబుల్ ప్లేయర్ ఈరోజు షాను ఫ్రమ్ ఆర్ఎం వెల్నెస్ క్లబ్. అండ్ వన్ మోర్ ప్రెస్టీజియస్ అవార్డ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఇది విన్నర్ టీంలో ప్లేయర్కి ఇవ్వడం జరుగుతుంది. గెస్ ఎనీబడి? గెస్ ఎనీబడి? నన్ అదర్ దెన్ మిస్టర్ మురళి ఫ్రమ్ ఎస్ఎస్జి 2, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అండ్ వన్ మోర్ అవార్డ్, యాక్చువల్గా ఇది సర్ప్రైజింగ్ అవార్డ్ అనమాట, హెల్పింగ్ హ్యాండ్స్. ఎవరైతే హెల్పింగ్ హ్యాండ్స్ సర్టిఫికేట్ ఇక్కడ రికగ్నిషన్ పొందుతారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు క్రికెట్ ప్లేయర్గా ఉంటూ వేరే వాళ్ళని ఇన్వైట్ చేసి ఆ ప్లేస్ని వాళ్ళు రిప్లేస్ చేయడం అనమాట. వాళ్ళు ఆడకుండా వేరే వాళ్ళకు వాళ్ళు ఇన్వైట్ చేసిన పీపుల్కి ఇన్వైట్ చేయడం అనమాట. సో వాళ్ళని మనం హెల్పింగ్ హ్యాండ్స్ అంటాము. సో వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా టీమ్ బిల్డర్ అవార్డు, ఇది చాలా ఇంపార్టెంట్. బిఎంఎస్ టీమ్స్ని మనం ఇంప్రూవ్ చేయాలి అంటే చాలామందికి ఇన్వైట్ చేస్తూ ఉండాలి, చాలామంది ప్లేయర్స్ని మనము వాళ్ళకు ఆపర్చునిటీ అనేది ఇస్తూ ఉండాలి. ఆ విధంగా ఈరోజు టీమ్ బిల్డర్ అవార్డు 3 మెంబర్స్ అండ్ పీపుల్కి హెల్ప్ చేసి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2. సో వచ్చేసేసి ఎస్ఎస్జి టీం నుంచి కిరణ్ కుమార్, టీమ్ బిల్డర్ అవార్డ్. కంగ్రాచులేషన్ సార్. అండ్ ఆర్ఎం టీం నుంచి మోహన్. Thank you so much, and that's all my side. Back to studio.